పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మొన్నటి రోజున పల్నాడు పర్యటనకి సంబంధించి స్వయంగా ఆయన కారు కింద పడి సింగయ్య అనేటువంటి వ్యక్తి చనిపోయిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే ఆ కేసుకు సంబంధించి అందులో జగన్మోహన్ రెడ్డి గారిని A2గా చేర్చారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. నిన్నటి రోజున ఆ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క A2గా చేర్చిన దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున లాయర్ అయినటువంటి అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన యొక్క వాదన వినిపించడం జరిగింది. కారు డ్రైవర్ చేసినటువంటి ప్రమాదానికి కారులో ప్రయాణిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా సంబంధం చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు కోర్టు ఈ యొక్క కేసుని 1వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. కానీ సాక్షి పేపర్లో మాత్రం ప్రభుత్వానికి చెంపదెబ్బ అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు నిన్నటి రోజున కోర్టులో ఏ వాదనలు జరిగాయి అని చెప్పేసి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్, ఇటీవల చూసుకుంటే ఆ సింగయ్య మృతికి సంబంధించి అనేక రకాలుగా డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో ఉంది వైసీపీ. అసలుకి మొన్నటిదాకా ఫేక్ వీడియో అన్నారు, ఆ కారు కాదన్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఎట్టకేలకి కోర్టులో దానికి సంబంధించిన విచారణ జరిగిన నేపథ్యంలో రో పార్టీ ఎందుకు ఇవ్వలేదు, ఒకవేళ ఇచ్చి ఉంటే జరిగి ఉండేది కాని చెప్పేసి ఒకటి. మరో పక్క చూసుకుంటేనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు నడపలేదు కదా, మళ్ళీ ఆయనకే సంబంధం చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళ లీగల్ అడ్వకేట్ అయినటువంటి పొన్నవోలు గారు మాట్లాడుతున్నట్టు వాదనలు. మొత్తానికి నేను రోజున కోర్టులో ఏం వాదన జరిగి అంటారు, పొన్నవోలు గారి మాటలకి మీ యొక్క సమాధానం అంటే ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ నాయకులు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో బయలుదేరి రెంటపాళ్ల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న తమ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు అనేది ప్రోగ్రాం. పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముందస్తుగానే అనుమతులు ఇచ్చారు. మీ కాన్వాలో ఉన్న 11 వాహనాలతో పాటు ఇంకొక 3 వాహనాల్లో మీ నాయకులు కూడా మిమ్మల్ని అనుసరించడానికి అనుమతిస్తున్నాము. మీరు మీ తాడేపల్లిలో బయలుదేరి డైరెక్ట్గా రెంటపాళ్ళ చేరుకోండి. అక్కడ మీతో పాటుగా ఒక 100 మంది కార్యకర్తలతోటి కలిసి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పని అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ని ఇన్ని వాహనాలే ఉండాలి అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ నియంత్రించింది. ఎందుకని ఇంతమందితోటే ఈ కార్యక్రమ నిర్వహణ జరగాలి అని చెప్పని నియంత్రించారు? ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత కదా, ఆయన తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ హక్కు ఆయనకు ఉన్నాయి కదా. ప్రభుత్వ పరంగా కట్టడి చేసే ప్రయత్నం ఎందుకు జరిగింది అని కొంతమందికైనా సరే సందేహం రావడం సహజం. అటువంటి వారికి వివరణ ఇవ్వడం కోసం పోలీస్ డిపార్ట్మెంటు వివరణాత్మకంగా ఆయనకిచ్చిన కట్టడి చేస్తూ అంటే కండిషనబుల్ పర్మిషన్, షరతులతో కూడిన అనుమతి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ పర్యటనకు ముందు ఆయన పొదిల్లో పర్యటించిన సందర్భంగా అక్కడ రైతుల్ని పరామర్శించడం కోసం అని చెప్పని పొగాకు కొనుగోళ్లలో ప్రభుత్వ ఉదాసీనతని ప్రశ్నించడం కోసం ఆయన పర్యటన పెట్టుకున్నారు. ఆ పర్యటనకు మేము అనుమతి ఇచ్చాం. అనుమతి ఇచ్చినప్పుడు ఆయన వేలాది మంది తన కార్యకర్తలతోటి ర్యాలీగా వెళ్ళారు. సరే, ర్యాలీ తీసావు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పర్యటించటం, ర్యాలీలు తీయటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయటం నీకు హక్కు ఉందా? రాజకీయంగా నీ నిర్ణయాల్లో ఉన్న లోపభూయిష్ట విధానాలని, నీ వల్ల అసౌకర్యం కలిగిన వర్గాలు నీకు నిరసన తెలియజేస్తే మాత్రం దాన్ని సహించలేవా, భరించలేవా? నీ విమర్శలు ప్రభుత్వం భరించాలా? నీ పర్యటనకు ప్రభుత్వం సహకరించాలా? నీకు రక్షణ ప్రభుత్వం కల్పించాలా? కానీ నీకు వ్యతిరేకంగా ఎవరైనా నిరసన తెలియజేస్తే మాత్రం వాళ్ళ మీద నీ శ్రేణులు దాడులు చేస్తాయా, దౌర్జన్యాలకు పాల్పడతాయా? పొదిల్లో జరిగింది అదే. ఈయన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి ఛానల్లో మహిళల్ని కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పటికి అది వివాదాస్పదంగా మారిండి కేసులు నమోదయ్యండి, అరెస్టులు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అప్పుడు ఆ ఇష్యూ నుంచి దృష్టి మళ్లింపు కోసం మహిళల్లో వ్యక్తమవుతూ ఉన్న ఆందోళనని, నిరసనని పక్కదారి పట్టించడం కోసం నువ్వు ఒక రాజకీయపరమైన కార్యకలాపాలు ఎంచుకున్నావు. సరే, ఎంచుకున్నావు, నీకు ప్రభుత్వం రక్షణ కల్పించింది. కానీ నీ వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కొద్దిమంది మహిళలు వాళ్ళ ఒక ప్లేస్లో నిలబడి నల్ల బెలూన్లు పట్టుకొని ఉన్నారు, ప్లే కార్డులు పట్టుకొని ఉన్నారు. వాళ్ళే నీ మీద రాళ్లతో దాడి చేయలే. కానీ నీ శ్రేణులు మాత్రం మహిళల మీద దాడికి పాల్పడ్డారు. దాన్ని అడ్డుకోపోయిన పోలీసుని గాయపరిచారు. ఈ నేపథ్యంలో ఇన్ని వేల మందిని నువ్వు సమీకరించి ఈ విధమైన దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నావు కాబట్టి నిన్ను నియంత్రించాల్సిన పరిస్థితి నువ్వు సృష్టించుకున్నావు. అంటే ఇచ్చిన స్వేచ్ఛని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు. ఈ నేపథ్యంలో రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా నీ స్వేచ్ఛని గౌరవిస్తూ నీ హక్కుకి
ప్రభుత్వం కూడా అనుమతులు ఇస్తూ నిన్ను గత అనుభవం దృష్ట్యా తక్కువ మందితో వెళ్ళమని చెప్పారు. వెళ్ళి తీరాలి, దానికి లోబడే నీ పర్యటన జరగాలి. కానీ నువ్వేం చేసావు? వేలాది మందితోటి పర్యటనకు బయలుదేరావు. తాడేపల్లి నుంచి రెంటపాళ్ళ వెళ్లాల్సిన అడివి గుంటూరు ఏటుకూరు బైపాస్ రోడ్డు దగ్గర ఎందుకు ఆపావు నీ కాన్వాయ్ని? ఇక్కడ పదే పదే రో పార్టీల గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ లాయర్లు, వాళ్ళ నాయకులందరూ కూడా. నీకు ఇచ్చిన అనుమతి తాడేపల్లి నుంచి రెంటపాళ్ళ, అక్కడ నీ కోసం రో పార్టీ ఎదురు చూస్తూ ఉంది. నువ్వు మధ్యలో నీకెక్కడ మూడొస్తే అక్కడ వాహనం ఆపి అక్కడ నువ్వేమైనా ముందస్తు అనుమతి కోరావా? నేను ఏటుకూరు బైపాస్ రోడ్డు దగ్గర ఆగుతున్నాను అని పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైనా తెలియజేసావా? తెలియచేస్తుంటే అక్కడ నీకు వాళ్ళు రో పార్టీ అరేంజ్ చేయకుంటే అప్పుడు నింద మోపడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు ఆల్ ఆఫ్ సైడను అన్ఎక్స్పెక్టెడ్గా నీ షెడ్యూల్లో లేని ప్రోగ్రామ్ నువ్వు అప్పటికప్పుడు నువ్వు డెసిషన్ తీసుకొని నువ్వు అక్కడ నీ వాహనాన్ని ఆపించావు. నీ వాహనాన్ని ఆపి అక్కడ రో పార్టీకి ఏ విధంగా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు? కాబట్టి ఇక్కడ నీ రూట్ మ్యాప్ని, నీ అనుమతుల్ని వైలేట్ చేసింది మీరు అలా వైలేట్ చేసి అక్కడ అవాంఛనీయంగా ప్రజలతోటి అప్పటికప్పుడు ఈ అన్షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్లైజ్ చేసుకుంది మీరు ప్రభుత్వాన్ని ఎలా బ్లేమ్ చేస్తారు? మీరు అక్కడ ఆగే నిర్ణయం మీరు తీసుకోబట్టి, మీ డ్రైవర్ అక్కడ ఆల్ ఆఫ్ సడన్ వాహనం ఆపబట్టి సింగయ్యకి వాహనం గుద్దుకొని అతను వాహనం కింద పడిపోయాడు. ఆ తొక్కిసలాట్లో పడిపోయాడా, లేదు కాలు జారి పడ్డాడా, ఏ విధంగా అయినా సరే అతను వాహనం కింద పడ్డాడు. వాహనం కింద పడ్డ అంశాన్ని గుర్తించి కొంతమంది మీ శ్రేణులు అతన్ని వాహనం కింద నుంచి లాగి పక్కన పడుకోబెట్టారు. ఏ విధంగా మీరు స్పందించి ఉండాల్సింది? మీరు అతను వాహనం కింద పడ్డ నిమిషాన్ని మీరు చూడలా, కానీ మీ డ్రైవర్ చూశాడుగా, వాహనంలో మీతో పాటు ఉన్న మిగిలిన నాయకులు చూశారుగా. చూసినా సరే మీకు చెప్పొద్దని చెప్పని మీ డ్రైవర్ని వాళ్ళు ఏమైనా హెచ్చరించారా? వాళ్ళు చెప్పకూడదని చెప్పని డిసైడ్ అయ్యారా? అలా డిసైడ్ అయ్యారే అనుకుందాం. వాళ్ళ మానవత్వపు స్థాయి ప్రశ్నార్థకమే కదా. వాహనంలో ఉన్న వ్యక్తులేం సాదాసీదా వ్యక్తులు కాదే. 2 మాజీ మంత్రులు, ఒకరు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, మీ డ్రైవరు, 4 ఉండి ఆ 4 కూడా మీ దృష్టికి అంశాన్ని తీసుకురాలేదు అని అంటే వాళ్ళ స్థాయి ఏంటి? వాళ్ళ సంస్కారపు స్థాయి ఏంటి? వాళ్ళు స్పందించే గుణం ఏంటి? లేదు, వాళ్ళు మీ దృష్టికి తీసుకొచ్చారు, సార్ ఇప్పుడే మన బండి కింద ఒక మనిషి పడ్డాడు, పక్కకి లాక్కెళ్ళారు అని చెప్పని, అయినా సరే మీరు మీ రాజకీయ యాత్రను కొనసాగించారు అనుకుందాం. కొనసాగించారు కదా. మీరేం వాహనం నుంచి దిగి అతని గురించి వాకప్ చేయలేదు కదా. అతనికి ట్రీట్మెంట్కి పంపించే ఏర్పాటు మీరేం ప్రయత్నం చేయలేదు కదా. మీరెవరికి అతను కాపాడండి, అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను ఆ ప్రోగ్రాం కంప్లీట్ చేసుకొని వస్తా, మీరు ఇక్కడ ఆగి అతని విషయం పర్యవేక్షించండి అని చెప్పని ఎవరికైనా బాధ్యత అప్పచెప్పుంటే అప్పుడు మీ మీద నింద రాదు. కానీ మీరేం చేశారు? కంపల్సరీ మీ నాలెడ్జ్కి వచ్చున్నా మీరు స్పందించకుండా మీరు మీ రాజకీయ కార్యకలాపాల నిర్వహణ కోసం మీ యాత్రను మీరు కొనసాగించారు. అంటే ఆ సంఘటన జరగటానికి బాధ్యుడు మీరు. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు అక్కడ వాహనాన్ని ఆపబట్టి అక్కడ గ్యాదర్ అయ్యి ఉన్న శ్రేణులతో మీరు మమకం అవుతున్నారు కాబట్టి మీకు పూలు చల్లటానికి, మీకు జిందాబాదులు కొట్టడానికి మీ శ్రేణులు అక్కడ మీకోసం ఎగబడుతున్నాయి కాబట్టి అందులో భాగంగా మీ అభిమానిగా తాను కూడా మిమ్మల్ని కలిసే ప్రయత్నంలో అతను వాహనం కింద పడ్డాడు. అంటే అటువంటి పరిస్థితి సృష్టించింది మీకు ఇచ్చిన అనుమతికి కట్టుబడి ఉండి మీ దారిని మీరు వెళ్ళిపోతూ ఉంటే మహా అయితే మీరు వాహనంలోంచి చేతులు ఊపుతుంటే అక్కడ గ్యాదర్ అయ్యి ఉన్నాళ్ళు కూడా మీకు చేతులు ఊపేవాళ్ళు. కానీ ఆ సంఘటన జరగటానికి ఆస్కారం కలిగించింది మీ నిర్ణయం. అలాగే అటువంటి సంఘటన జరిగిన తిరిగి మీ ప్రయాణాన్ని కొనసాగించింది కూడా మీ నిర్ణయమే. మీ ఆదేశాలు పాటించేవాడు మీ డ్రైవర్ తప్ప మిమ్మల్ని ధిక్కరించి, సార్ బండి కింద ఒక మనిషి పడ్డాడు, మీరు వెళ్ళమంటున్నారు, నేను వెళ్ళను అని చెప్పని మిమ్మల్ని ధిక్కరించే స్థాయి అతనికి ఉంటే మీ ప్రయాణం అడుగు ముందుకు పడి ఉండేది కాదు. అతనైనా వాహనం దిగి ఉండేవాడు. లేదు, ఏం పర్లేదు సార్ మనం వెళ్ళిపోదాం అని చెప్పని మీ డ్రైవర్ ప్రయత్నం చేస్తున్నా కూడా, అరే బుద్ధి తక్కువడా, మన బండి కింద ఒకడు పడితే అతను ప్రాణాపాయ స్థితిలో ఉంటే అతను కాపాడాల్సిన బాధ్యత మనది, నేను దిగుతున్నా కిందకని చెప్పని మీరు దిగే నిర్ణయం చేస్తున్నట్టయితే ఆ రోజు మిమ్మల్ని ఎవరు నిందించరు. మీ డ్రైవరు, మీరు, మీ వాహనంలో ఉన్న వాళ్ళు అందరూ కలగలిసి అతన్ని గాలికి వదిలేసి మీ యాత్రను మీరు కంటిన్యూ చేసి ఇవాళ ఇష్యూ బయటికి రాకుండా ఉండటం కోసం మీ నాయకుడి చేత పోలీసులకు ఫోన్ చేయించి వేరే వాహనం ద్వారా జరిగింది అని చెప్పని పోలీసుల్ని తప్పుదో పట్టించి పోలీసుల చేత ఆ వేరే వాహనం వాళ్ళని కేసులో బాధ్యులను చేసి
అలాగే ఆ వాహనం వాళ్ళు కూడా మీ పార్టీ వాళ్ళే కాబట్టి వాళ్ళు వాళ్ళ మీద నింద మోపుకోవడానికి సిద్ధపడి వాళ్ళు వాళ్ళ వాహనాన్ని మీదకి ఆ నింద మోపుకునే ప్రయత్నం చేసి, అంటే ఏంటి ఇక్కడ జరిగిన సంఘటనని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు, నిజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు, తప్పుడు సమాచారాన్ని పోలీసులకు ఇచ్చి పోలీసుల చేత కూడా తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారు మీరు. అంటే సంఘటనకు బాధ్యులు మీరని చెప్పని మీకు తెలుసుండి దాన్ని పక్కవారి మీద నెట్టారు. మరుసటి రోజు మీ పేపర్లో ఏమని రాశారు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో వాహనం గుద్దుకుందని చెప్పని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కన్నా 50 మీటర్ల ముందున్న వాహనం గుద్దుకొని ఈ సంఘటన జరిగితే పచ్చ మీడియా పచ్చ మంద ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని మీ సాక్షిలో రాశారు. నేను చదివా. అంటే ఏంటి అక్కడ అన్ని విధాల మీకు తెలిసిన వాస్తవాన్ని వక్రీకరించి వేరే వారి మీదకి నెపం నెట్టి మీరు తప్పించుకోవాలని చూశారు. అంటే చట్టాన్ని మీరు మోసం చేశారు. ఇది అసలు వాస్తవం అయ్యి ఉంటే మీరు ధర్మాసనం ఏదో మీకు మద్దతుకు వచ్చింది, ధర్మాసనం ఏదో మిమ్మల్ని నిర్దోషులుగా ప్రకటించేసింది అన్నట్టుగా వాళ్ళ సాక్షిలో బ్యాన్ ఐటమ్లు రాసుకున్నారు. మీ ఫార్మర్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన కూడా రోప్ పార్టీ ఇవ్వలేదు, రోప్ పార్టీ ఇచ్చుంటే ఈ సంఘటన జరిగేది కాదు అంటున్నారు. రోప్ పార్టీ ఎక్కడిస్తారు? మీరు ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడో రోడ్డు మీద ఏ మిరపకాయ బజ్జీలు బండో కనిపించిన దగ్గర మీకు నోరూరి అక్కడ ఆగితే అక్కడ రోప్ పార్టీ ఉంటుందా? మీ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ ఎక్కడో అక్కడ రోప్ పార్టీ ఉంటుంది. మీరు మధ్యలో మీ ప్రోగ్రామ్ని బ్రీచ్ చేసి వైలేట్ చేసి మీరు ఎక్కడికక్కడ నేను బండి ఎక్కడ ఆగితే అక్కడ నాకు రోప్ పార్టీ ఉండాలి అని అంటే 100% మీ మనసుకు నచ్చిన చోట మీరు బండి ఆపితే మీరు కిందకి దిగితే అక్కడ రోప్ పార్టీ మీకు ఉండదు. మీ షెడ్యూల్డ్ ప్రకారం మీరు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం మీకు రోప్ పార్టీ ప్రొవిజన్ ప్రభుత్వం కల్పిస్తుంది. కానీ ఇవాళ వైలేషన్ చేసింది మీరు, ఆ సంఘటనకు బాధ్యుడు మీరు. అక్కడ వాహనం ఆపే నిర్ణయం మీది, అక్కడి నుంచి వాహనం బయలుదేరతీసే నిర్ణయం మీది, సింగయ్యని గాలికి వదిలేసే నిర్ణయం కూడా మీదే. కాబట్టి ఇవాళ న్యాయస్థానం ముందు మీరేదో విక్టింగ్ కార్డు ప్లే చేసి ప్రభుత్వం మీద నిందలు మోపి జరిగిన సంఘటనకు బాధ్యత తీసుకోకుండా నేను ఆణిముత్యాన్ని నేను సత్యవంతుడిని అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేసినా జరిగిన సంఘటన ఏంటనేది న్యాయమూర్తికి తెలుసు. న్యాయమూర్తి గారు నిన్న ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవడం కోసం ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణతో కన్విన్స్ అయ్యారు కాబట్టి మీకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల. ఇంకా మీరు మభ్యపెట్టి మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేసి ఇంకా న్యాయస్థానం నుంచి మీకు ఏదో వెసులుబాటు దక్కిందని చెప్పని మీకు మీరు జబ్బలు జరుచుకునే ప్రయత్నం చేసినా మీకు ఏ వెసులుబాటు దక్కబోదు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.